ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతనను పోలీసులు చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పిఎస్కు తీసుకొచ్చారు. 5 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనుంది. ఇప్పటికే బంజారాహిల్స్ పిఎస్లో రాధాకిషన్ ఉండగా ముగ్గురిని కలిపి పోలీసులు విచారించనున్నారు. ముగ్గురిలో భుజంగరావు తిరుపతన స్టేట్మెంట్ కీలకంగా ఉండనుంది. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతనను పోలీసులు చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పిఎస్కు తీసుకొచ్చారు. 5 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ పిఎస్లో రాధాకిషన్ ఉండగా ముగ్గురిని కలిపి పోలీసులు విచారించనున్నారు. ముగ్గురిలో భుజంగరావు తిరుపతన స్టేట్మెంట్ కీలకంగా ఉండనుంది. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా తిరుపతనను భుజంగరావును కూడా 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే స్టేషన్లో ఉన్నటువంటి కిషన్ రెడ్డితో కలిపి వీరిద్దరినీ కూడా వీరందరినీ కూడా ముగ్గురిని కూడా కలిపి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి అని కూడా తెలుస్తోంది. అంటే రాధాకిషన్తో కలిపి మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇన్నారెడ్డి? ఇదే మనం చూస్తూనే ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యవహారంలో కీలకమైన వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలుసుకోవచ్చు. మనం దీనికి సంబంధించి భుజంగరావు తర్వాత తిరుపతి ఇద్దరిని కూడా 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడం, తర్వాత రాధాకృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఈ ముగ్గురిని కనుక విచారిస్తున్న క్రమంలో ఖచ్చితంగా చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తాయని చెప్పకుండా ఆ పోలీసులకు భావిస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయం కూడా స్పష్టం ఉన్నప్పుడు కూడా దీంట్లో సూత్రధారుల విషయమే కాకుండా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి కొంతమంది 100 మంది పేర్ల లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారం మేము టైపింగ్ చేశారని చెప్పినప్పుడు కూడా దీంట్లో ప్రధానంగా టైపింగ్ జరిగిన విధానము, తర్వాత సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని వచ్చినప్పుడు కూడా దీంట్లో కీలకంగా ఉన్న వ్యక్తుల ఇన్స్ట్రక్షన్స్ అంటే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే రాధాకృష్ణ పాత్ర ఏంటి, తర్వాత మిగతా ఇద్దరు పాత్ర ఏంటి అన్న ఆ వ్యవహారం మీద కూడా కొంత సమాచారం ఉన్నప్పుడు కూడా వీళ్ళ ముగ్గురిని కనుక విచారించి అంటే ముగ్గురిని కలిపి తర్వాత విడివిడిగా కూడా విచారించాలని చెప్పని కూడా పోలీస్ యంత్రాంగం భావిస్తుంది. దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో మనం గమనిస్తే ఇప్పటికీ ముగ్గురు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా వాళ్ళు దాదాపుగా 6 వరకు ఇంకా డిపార్ట్మెంట్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ 12 మంది విషయాల్లో కూడా వాళ్ళ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు సేకరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించి దీంట్లో ట్యాపింగ్ చేసిన విధానమే కాకుండా ఎక్విప్మెంట్ తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రధానంగా టెలిఫోన్ ఆపరేటర్స్ తో సెల్ టవర్ ఆపరేటర్ సంబంధం లేకుండా స్పై ఆపరేషన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ ను కొంటాం. దాంట్లో అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన సమాచారమే కాకుండా మన బీఆర్ఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్ కాకుండా వీళ్ళు సొంతగా కూడా కొంతమందిని బ్లాక్ మెయిల్ చేశారు. తర్వాత దీంట్లో మనం గమనిస్తే హవాలాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, బిజినెస్ మెన్లు కావచ్చు, తర్వాత దీంట్లో చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి తర్వాత దాని ద్వారా వచ్చిన సమాచారం ద్వారా చాలా మందిని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత భారీ ఎత్తున డబ్బులను కూడా వీళ్ళు వసూలు చేశారని చెప్పిన నేపథ్యంలో ఈ ముగ్గురిని కనుక విచారిస్తే ఖచ్చితంగా కీలకమైన అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి భుజంగరావు తిరుపతన్న తర్వాత రాధాకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా విషయాలు తెలిసే అవకాశం కూడా పోలీసులు భావిస్తా ఉంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.